హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'ప్రేమతో మొదలైన రహస్యం' ఎపిసోడ్ 3. హాస్పిటల్లో రాత్రి నిశ్శబ్దం. కావ్య ఐసీయూలో నిద్రపోతుంది. అర్జున్ బయట కూర్చొని దేవుడిని ప్రార్థిస్తున్నాడు. అర్జున్ మనసులో అనుకుంటుండు. దేవుడా, నా ప్రేమను కాపాడు. ఈ రహస్యం ఏదైనా సరే నిజం బయటికి రావాలి. అదే సమయంలో కారిడార్లో ఒక షాడో నడుస్తుంది. నర్స్ భయపడి, ఎవరు మీరు అని అడుగుతుంది. ఆ షాడో కనిపించకుండా పోతుంది. ఇన్స్పెక్టర్ అర్జున్ అని పిలుస్తాడు. ఇది యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలనే పాయిజన్ పెట్టారు. నీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని ఇన్స్పెక్టర్ అడుగుతాడు. సురేష్ మీద నాకు అనుమానం ఉంది సార్ అని అర్జున్ అంటాడు. ముందు నాకు ఎవిడెన్స్ కావాలి. అక్కడ సురేష్ ఒంటరిగా గదిలో ఉన్నాడు. కావ్య బతికితే నా ప్లాన్ ఫెయిల్. ఇంకా ఏదైనా చేయాలి. అప్పుడే అతని ఫోన్లో మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ రెడీ అని. షాడో పర్సన్ మెసేజ్ పంపిస్తాడు. సురేష్ భయపడతాడు. ఎవరు ఈ మెసేజ్ పంపుతున్నారు అని అనుకుంటాడు. కావ్య ఫ్లాష్ బ్యాక్. కావ్యకి స్పృహ వస్తుంది. కావ్య అర్జున్తో చెబుతుంది, ఆ రోజు ఎవరో బ్లాక్ మాస్క్ వేసుకొని నాకు నీళ్లు ఇచ్చారు అర్జున్. నీ ప్రేమ వదిలేయమని చెప్పారు. అర్జున్ షాక్ అవుతాడు. సురేష్ కాదు అయితే మరెవరు అని వాళ్ళిద్దరూ ఆలోచనలో పడతారు. నువ్వు భయపడకు కావ్య, ఎవరైనా సరే మనము వెతికి పట్టుకుందాము అని ధైర్యం చెప్పి బయటికి వెళ్తాడు. అర్జున్ అదే రోజు రాత్రి హాస్పిటల్ బయట ఒక వ్యక్తిని చూస్తాడు. అతడు మాస్క్ ధరించి ఉంటాడు. అర్జున్కి అనుమానం వచ్చి అతన్ని ఫాలో చేస్తాడు. ఆ వ్యక్తి ఒక పాత భవనంలోకి వెళ్తాడు. అర్జున్ దాచుకొని చూస్తాడు. ప్రేమ కథ ముగియాలి అని షాడో పర్సన్ కసిగా అంటాడు. నువ్వెవరు అని అర్జున్ అడుగుతాడు. వెంటనే ఆ షాడో పర్సన్ పారిపోతాడు. అతడు మాస్క్ ధరించడం వల్ల అర్జున్ అతన్ని చూడలేకపోతాడు. షాడో ఫ్లాష్ బ్యాక్. షాడో పర్సన్ పేరు రాఘవ్. కావ్యకి స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ బ్రదర్. రాఘవ్ అక్క సూసైడ్ చేసుకుంది. ఎందుకంటే ఆమె ప్రేమలో మోసపోయింది. అప్పటి నుండి రాఘవ్కు ప్రేమ అంటే నచ్చదు. రాఘవ్ మనసులో ప్రేమ అనేది పాయిజన్. ప్రేమించుకునే వాళ్లకు శిక్ష పడాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. సురేష్ కావ్యను ప్రేమిస్తున్నాడు అని రాఘవ తెలుసుకొని రాఘవ్ సురేష్ను వాడుకున్నాడు. నువ్వు కావ్యను ప్రేమిస్తున్నావు కదా, అర్జున్ని తొలగిస్తే కావ్య నీదే. సురేష్ పాయిజన్ అరేంజ్ చేశాడు, కానీ చంపాలనుకోలేదు. ఇన్స్పెక్టర్ ప్లాన్ చేస్తాడు. షాడో పర్సన్ని మనం చూడలేదు కాబట్టి మనం అతన్ని ట్రాప్ చేయాలి. అర్జున్ని బయట చేస్తాం అని ఇన్స్పెక్టర్ అంటాడు. అర్జున్ ఒప్పుకుంటాడు. పోలీస్ ఫేక్ న్యూస్ విడుదల చేస్తారు.
కావ్యను ఈరోజు రాత్రి డిశ్చార్జ్ చేస్తారు. రాఘవ్ అర్జున్కి మెసేజ్ పంపుతాడు. టునైట్ లాస్ట్ గేమ్. రాత్రి గోదావరి పాత బ్రిడ్జ్ దగ్గరికి అర్జున్ ఒంటరిగా వెళ్తాడు. రాఘవ్ కూడా వస్తాడు. ఏమి కావాలి నీకు అని అర్జున్ అడుగుతాడు. నీ ప్రేమే నాశనం కావాలి అని అని రాఘవ్ అంటాడు. నీ బాధకి ప్రేమ బాధ్యత కాదు అని అర్జున్ సీరియస్గా చెప్తాడు. అర్జున్ని కొట్టడానికి సురేష్ వెళ్తాడు. వాళ్ళ ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. సడన్లీ పోలీస్ వాళ్ళు వచ్చి సరౌండ్ చేస్తారు. రాఘవ్, యు ఆర్ అండర్ అరెస్ట్. సురేష్ కూడా అప్పుడే అక్కడికి వస్తాడు. సురేష్ ఏడుస్తూ, నేను కావ్యను చంపాలనుకోలేదు. కావ్యకు ఏమీ కాలేదుగా అర్జున్ అని సురేష్ అడుగుతాడు. కావ్య హాస్పిటల్లో సేఫ్గా ఉంది అని అర్జున్ అంటాడు. అర్జున్ హాస్పిటల్కి వెళ్తాడు. కావ్య ఏడుస్తుంది. అర్జున్ వచ్చి చేతులు పట్టుకుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు కావ్య అని ఓదార్చుతాడు. నీకోసం నేను ఏదైనా చేస్తాను అని అర్జున్ అంటాడు. ఆ బ్లాక్ షాడోను నేను పట్టుకున్నాను. ఇన్స్పెక్టర్ వాళ్ళు అరెస్ట్ చేశారు. నువ్వు భయపడకు అని అర్జున్ అంటాడు. మన ప్రేమ గెలిచింది అర్జున్ అని కావ్య సంతోషిస్తుంది. పోలీస్ జీప్ వెళ్తుంటే రాఘవ్ నవ్వుతాడు. ఇంకా చాలామంది నాలాంటి వాళ్ళు ఉన్నారు అని రాఘవ్ అంటాడు. ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. నిజంగా రాఘవ్ ఒక్కడే ఉండా? ఇంకో మాస్టర్ మైండ్ కూడా ఉన్నాడా? ప్రేమ మీద యుద్ధం ఇంకా కొనసాగుతుందా అని తెలుసుకోవాలంటే ఒక రహస్యం బయటపడింది. కానీ ప్రేమకు శత్రువు ఇంకా మిగిలే ఉన్నాడు. ఎవరో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి సార్. మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలపండి. హైప్ ఇచ్చి మన వీడియోను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లిజనింగ్.